Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Shankar. వీడియోలో ఇంపార్టెంట్ లీగల్ పాయింట్ ఉంది, లాజికల్ పాయింట్ ఉంది, డిఫెన్స్ అడ్వకేట్స్కి బ్రహ్మాండం ఉపయోగపడుతుంది. పాయింట్ ఈజ్ లైక్ దిస్: if the husband is demanding money of 10,000 for the maintenance of his newly born baby girl, will it be cruelty? ఇది మెయిన్ పాయింట్. పాప పుట్టింది, ఆ పాప మెయింటెనెన్స్ కోసం అత్తగారిని 10,000 రూపాయలు ఇవ్వమంటే ఇది హెరాస్మెంట్ అవుతుందా, క్రూయల్టీ అవుతుందా, సెక్షన్ 498 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ అవుతుందా, సెక్షన్ 2(1) ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 కింద వస్తుందా? ఈ ఆలోచనలన్నీ మనం చేయాలి. మొదటగా కేసులా చూద్దాం. జస్టిస్ బివేక్ చౌదరి, బిబేక్ అని రాశారంటే మనకి వివేక్ వాని ఆ బెంగాల్ ఏరియాలో బాగుంటారు కదా. జస్టిస్ బిబేక్ చౌదరి ఇన్ ద కేస్ ఆఫ్ నరేష్ పండిత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అనదర్. సో పట్నా హైకోర్ట్, నరేష్ పండిత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అనదర్, క్రిమినల్ రివిజన్ నంబర్ 1021/2016, 2016 మ్యాటర్ ఇది. సో డిసైడెడ్ ఆన్ 21/3/2024. వెరీ రీసెంట్లీ ద డెసిషన్ కేమ్. సో ఇక్కడ పట్నా హైకోర్ట్ సెడ్ నో. ఫ్యామిలీ కోర్టు వరకు 498A సెక్షన్ 3 ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కన్విక్షన్ ఇచ్చారు. అది కూడా తక్కువేలేండి, పెద్ద కన్విక్షన్ ఏం కాదు. బట్ ఏదైనా అప్పీల్లో కొట్టేశారు. సో మెయిన్ పాయింట్ మీకు అర్థమైపోయింది. ఒక్కసారి కేస్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. సో మనోడు మ్యారేజ్ అయిన తర్వాత హీ హాజ్ కెప్ట్ ఫ్యామిలీ ఇన్ పట్నా. దెన్ డ్యూ టు ది దేర్ గుడ్ మంచి ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల షీ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ షీ గేవ్ బర్త్ టు ఎ బేబీ గర్ల్. ఆడపిల్లని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. మగపిల్లవాడు అంటే వాడికి గోసి పెట్టినగా తిరుగుతూ ఉంటాడు. డయాపర్ వేసినా వాడు ఎటు తిరిగినా ఎవడో పట్టించుకోడు. అదే ఆడపిల్ల అయితే మోడెస్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో కాబట్టి ఆ అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే చిన్న చితకా ఉద్యోగస్తులు చాలా కష్టం. ఎందుకంటే పాల డబ్బా కావాలి, పౌడర్ టిన్ కావాలి, డైపర్స్ కావాలి, బట్టలు మార్చేదానికి కావాలి, చాలా ఖర్చులు ఉంటాయి. తప్పులేదు, ఫాదర్గా అతని యొక్క బాధ్యత. కానీ వెన్ ఈజ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ హిమ్సెల్ఫ్, హీ హాజ్ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు ఆస్క్ దేర్ పేరెంట్స్ టు గెట్ 10,000 ఫర్ ద మెయింటెనెన్స్. అమ్మాయి ఊరు వెళ్తామంటే చెప్పాడు. కానీ ఇక జరిగింది ఎప్పుడంటే మెయిన్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది, ఆఫ్టర్ 3 years, పుట్టంగానే కాదండి, ఆఫ్టర్ 3 years, అంటే ఆ పాప కొంచెం పెద్దది అవుతుంది ఆ టైంలో. పెడితే ఈ అమ్మాయి పుట్టుకెట్టికి వెళ్ళింది, నానా గొడవ చేసింది, యాగే చేసింది, అతని మీద పోయి మా ఆయన డబ్బులు అడుగుతున్నాడు, ఇంకా తెమ్మంటున్నాడు ఇదంటే. సో వజ్రాయుధం సెక్షన్ 498A, 498 ఐపీఎస్ కింద, అలాగే సెక్షన్ 3 ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 కింద అతని మీద కేసు రిజిస్టర్ చేయటం, చార్జ్షీట్ పెట్టడం. అలాగే లోయర్ కోర్ట్ అంటే ట్రయల్ కోర్టు సెక్షన్ 8 కూడా జరిగింది. హైకోర్టుకు వచ్చినప్పుడు జస్టిస్ బివేక్ చౌదరి గారు చెప్పారు. సో ప్లీజ్ రిమెంబర్, సెక్షన్ 498Aలో ఎక్స్ప్లెనేషన్ 2, ఎక్స్ప్లెనేషన్ B అనాలేం, B జాగ్రత్తగా చూడండి. దానిలో ఈ యొక్క డౌరీ అనే దాని గురించి ఎక్కడ రాయలా. దే డిడ్ నాట్ రిఫర్ టు డౌరీ. సో బట్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ డెసిషన్స్ ఆర్ దేర్ అన్లాఫుల్ డిమాండ్స్ రిలేటింగ్ టు డౌరీ. దాన్నే తెలివిగా మేము ఏం చేసేవాళ్ళంటే పోలీస్ అధికారులు కొన్నప్పుడు అడిషనల్ డౌరీ అని పెట్టేవాడు. డౌరీ మాట మాకు ఆల్రెడీ అప్పటికే అనుభవం ఉంది కాబట్టి అడిషనల్ డౌరీ అని పెట్టేవాడు. దాని మీద కేసులు టేకప్ చేసేవారు, రైట్? సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఒకసారి చూద్దాం. సెక్షన్ 2 Clause 1 ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇదేం చెబుతుంది? డౌరీ అంటే డిమాండ్ ఆఫ్ మనీ ఆర్ పేమెంట్ ఆఫ్ మనీ, రెండు. అదే దానిలో వచ్చిన ప్రాబ్లం. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో ఇవ్వటం కూడా తప్పే. డిమాండ్ ఆఫ్ మనీ ఆర్ పేమెంట్ ఆఫ్ మనీ, డిమాండ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ హ్యాండింగ్ ఓవర్ ఆర్ రిటర్నింగ్ ప్రాపర్టీ ఇచ్చేయడం, లేకపోతే డిమాండింగ్ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ, మా వాడికి మెడలో చైన్ కావాలి, లేకపోతే చేతికి రైడో వాచ్ కావాలి, లేకపోతే ఏమంటారు పెదరాయిడి కడియం కావాలి. ఇవన్నీ దే ఆల్ కమ్ అండర్ the so-called valuable security. All of them, they are called as consideration of the marriage and section 3 ప్రకారం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? 10,000 రూపాయలు దేనికి? కూతుర్ని మెయింటైన్ చేయడం. వాడి దగ్గర లేవు కాబట్టి. then how can it be cruelty? How can it be 498A?
అని చెప్పి ఎస్ యూ కెనాట్ సే డిమాండ్ ఈజ్ అవుట్ సైడ్ ది డెఫినేషన్ ఆఫ్ ద డౌరీ demand is outside the definition of the dowry, so therefore the conviction was set aside. దీనిలో గౌరవనీయ పట్నా హైకోర్టు వారు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, మంచి జడ్జిమెంట్, ఇది కూడా మీరు తెలుసుకోవడం మంచిది. మంజూరామ్ కేసు అంటారు దీన్ని. మంజూరామ్ కాలితా వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం 2009. దీనిలో కూడా సిమిలర్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, అబ్బాయి ప్రతి కట్నం ఇస్తాము, ఆ తర్వాత నీకు ఎంత ఇస్తాము, నువ్వు మోటార్ సైకిల్ షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకోవచ్చు, లేకుంటే వ్యాపారం చేస్తే చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన ఫుల్ఫిల్ చేయకపోతే డిమాండ్ చేస్తే అది ప్లీజ్ రిమెంబర్ అడిషనల్ డౌరీ కింద రాదు. ఎందుకంటే మీరే హక్కు కల్పించారు. కాబట్టి ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈ మంచి వీడియోలు మీరంతా చూడండి. డెఫినెట్లీ దే విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ కెరియర్. ఓకే, థ్యాంక్ యూ.